కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఆవిడ్ని లోపలికి పంపించు. మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారండి. ఎవరు నువ్వు? నా పేరు మల్లిక. ఎక్కడి నుంచి వచ్చావు? కోవిల వీధి నుంచి. ఆ ఫైల్ నీకు ఎలా దొరికింది? నా అదృష్టం కొద్ది. నేను అడిగేది నీ అదృష్టం గురించి కాదు. వేణుకు నీకు ఏమిటి సంబంధం? కవికి అభిమానికి ఉన్న అనుబంధం. అంతేనా? అంతేకాదు, భగవంతుడికి భక్తురాలికి గల సంబంధం. ఆ ఆరాధనా భావంతోనే ఈ గేయాన్ని అచ్చువేయించాలని తీసుకొచ్చాను. ఆ గేయాలు నీకు బాగా నచ్చాయి అనుకుంటాను. నాకే కాదు, హృదయం ఉన్న ప్రతి వ్యక్తికి నచ్చుతాయి. ఆ గేయాల్లో నీకేం కనిపించింది? చదివిన తర్వాత ఏమనిపించింది? ప్రతి అక్షరంలోనూ దురదృష్టవంతురాలైన ఓ దేవతామూర్తి కనిపించింది. ఒక స్త్రీ మగవాడి జీవితంలో ఎంత కల్లోలాన్ని సృష్టించగలదో కనిపించింది. సరే, 1000 రూపాయలు ఇస్తాను. ఆ ఫైల్ ఇచ్చే. అమ్మడానికి కాదు నేను దీన్ని తెచ్చింది. పోనీ 2000, 3000, 30,000 అయినా సరే. 30 లక్షలు ఇచ్చిన అమ్మను. ఏ అన్ని అమ్ముకున్న దానివి ఈ ఫైల్ అమ్మడానికి అభిమానం అడ్డొచ్చిందా? నేను శరీరాన్ని అమ్ముకున్నాను, ప్రేమను అమ్ముకోలేదు. ఏమిటి నువ్వు అంటున్నది? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఈ గేయాలకు వెనక ఉన్న గాయాలకు కారకురాలు, ఈ కవిత్వానికి చైతన్యం కలిగించిన అదృష్టవంతురాలు ఆ లలిత మీరేనని నాకు తెలుసు. ఇంకొకరైతే వీటిని గురించి ఇంతగా అడగరు, ఆందోళన పడరు. ఇదంతా తెలిసే నువ్వు ఈ ఫైల్ ఇక్కడ తీసుకొచ్చావంటే నీ మనసులు కలత పెట్టడానికి, నీ కాపురంలో చిచ్చు పెట్టడానికి మాత్రం కాదు. ఆయన పోయినా ఆయన కవితా హృదయం ఇంకా బ్రతికే ఉందని, తెలుగులో కూడా మంచి కవిత్వం ఉందని ప్రజలకు తెలియపరచడానికి నేను వీటిని తీసుకొచ్చాను. ఏం జరిగింది? ఏం లేదండి, ఏం లేదు. కొన్ని నిజాలు దాస్తే దాగం. అంకితం నా గుండెను రగిలించి, నా కవితను కదిలించి అక్షర రూపం ఇచ్చిన లలితకు వేణు నా పేరు మల్లిక. వీటిని అచ్చువేయించాలని తీసుకొచ్చాను. ఐసి. అదేమిటి? నాకున్న ఆస్తి, నా సర్వస్వం ఇదే. ఇంతకన్నా ఎక్కువ ఇచ్చుకోలేను. ఇవి తీసుకుని ఆ గేయాలను అచ్చువేయించండి. జీవితంలో నాకు మిగిలిన కోరిక ఏదొక్కటే. మీరు చేసే ఉపకారానికి నా జీవితాంతో నేను మీకు రుణపడి ఉంటాను. అలాగే. అయిపోయాయా? నిజం బాబు, ఆ మల్లెపూ అవుట్ ఆఫ్ స్టాక్. నిన్నగాక మనం కొత్త ఎడిషన్ వేశారు, అప్పుడే అయిపోయాటయ్యా. ర్యాకులో అమ్మడానికి స్టాక్ దాచి ఉంటాం. ఆ ఏడుపుదా ఎడవరాదు. రేపటి లోపల పుస్తకాలు షాపులో పెట్టావా? సరే, లేదా నీ షాపులో వేపేస్తాను, జాగ్రత్త. మిస్టర్ ఇంకా అదే షాక్ లో ఉన్నాడు. ఆ ట్రీట్మెంటే కంటిన్యూ చేయి. ఒకవేళ మాట్లాడితే మాత్రం వెంటనే వచ్చి నాతో చెప్పు. సార్,
మరండి ఎవరయ్యా మీరు? మేము వేణుకి తోడ పుట్టిన వాళ్ళమండి. అవునండి, వేణుకి అన్నయ్యలమండి. ఏం పని మీద వచ్చారు? తమ్ముడు నువ్వు చెప్ప. నువ్వే చెప్పేదేదో త్వరగా చెప్పండి, లేదా బయటపండి. చెప్తామండి, చెప్తాం. మా వేణు ఉన్నాడా అండి? వాడిని నేను చదివించాను, పెంచాను, పెద్ద చేశాను. అవునండి, వాడి రోజంతట వాడవడానికి కారణం మేమిద్దరమేనండి. అసలు విషయం ఏమిటో చెప్పండి. వేణు పోయాడు కదండి, మరి అతని తర్వాత వారసులం మేమే కదండి. మరి వాడి పుస్తకాలు అవి మాకే చెందుతాయి కదండి. వాడి పుస్తకాలు అమ్మి తమరు లాభాలు సంపాదిస్తున్నారు కదండి. చట్ట ప్రకారం మరి ఆ లాభాల్లో మాకు కూడా వాటా ఉండాలి కదండి. ఎలా తమ్ముడు? అవును సార్, మరి మేమంత ఆశపోతులం కాదనుకోండి. తమరు అంత ఇస్తే అంతే తీసుకుంటామండి, సర్దుబాటు చేసుకుంటామండి. కదరా అన్నయ్య? అంతేనండి, అంతే. అసలు మీరెవరో నాకు తెలియదు. ఇప్పుడు కదండి చెప్పే. మీరు చెబితే నేను నమ్మాలా? అదిగాక వేణు గేయాలు పాటలు మీరు తీసుకొచ్చి నాకు ఇవ్వలేదు. అందుకని మీకు ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. Get out! ప్రణయ రసపానములో పరవశించి ఉన్న వేళ ప్రతిసారి నువ్వు అడుగుతావు బదులులేని ప్రశ్న నన్ను. చెప్పకుంటే నువ్వేమో అలుగుతావు, చెబితే నీ కౌగిటనే నలుగుతాను. అబద్ధం చెప్పలేను, నువ్వు అందమైన దాని, నిజమని చెప్పలేను. మల్లెపువ్వు. అవును, మల్లెపువ్వే. నీ కన్నులు నా స్వప్నం నువ్వే. నడిచొచ్చాను కదా, ఇవన్నీ నేను రాశాను, ఇవన్నీ నావే, నేను రాసినవే. డాక్టర్, ఈ పుస్తకం చూశారా? ఇది నేనే రాశాను, ఈ గేయాలన్నీ నావే. చూడండి డాక్టర్. ఆల్ రైట్, నువ్వే రాసావు అనుకుందాం. నీ పేరు? వేణు డాక్టర్. చూడండి, రచన వేణు. పుస్తకం మీద ఉంది కనుక అది నీ పేరు అవుతుందా? కా డాక్టర్, నా పేరు వేణి, నా మాట నమ్మండి. ఈ గేయాలన్నీ నావే. డాక్టర్, ఇన్నాళ్ళు చీకట్లో ఉన్న నా కవితను ఎవరో వెలుగులో తీసుకొచ్చారు. ఈ పాటికి ప్రతి నోటా నా కవిత పలుకుతూనే ఉంటుంది. నన్ను వెళ్ళి ఆనందాన్ని పంచుకురండి. మిస్టర్, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నీకు ఇంకా రెస్ట్ కావాలి. అక్కర్లేదు డాక్టర్, నాకు రెస్ట్ అక్కర్లేదు, నేను బాగానే ఉన్నాను డాక్టర్. డాక్టర్ మిస్టర్, డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్. బాయ్, తను జాగ్రత్తగా చూస్తూ ఉండు. నర్స్, ఇది మెంటల్ కేసు. ఇతను ఎవరో వేణు అభిమానిలాగా ఉన్నాడు. వేణు చనిపోయాడని తెలియగానే మతి చెల్లించినట్టుంది. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నేను మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ రామదాస్ని పిలిపిస్తాను. ఇవాళ వేణు కవిత్వానికి మార్కెట్లో ఎంత విలువ ఉందో మీకు తెలియంది కాదు. తెలుసు కనుకనే 5,000 ఇస్తానంటున్నాను. 5,000 అంటే తక్కువేం కాదు. అవునో కాదో వ్యాపార ధర్మం బాగా తెలిసి మీకు తెలుసు, నాకు తెలుసు. చూడండి, వడ్డించిందంతా మేము అరగిస్తాం, ఆకులు మాత్రం మీరు నాకండి అన్నట్టుంది మీ బేరం. పోనీ మీ బేరం చెప్పండి, ఎంత కమ్ముతారు? బంగారు గుడ్డు పెట్టే బాతును ఎవరైనా అమ్ముకుంటారో చెప్పండి. ఇవి వేణు ఆఖరి రాసిన అమూల్య కవితలు. అతని రచనలో ఆణిముత్యాలు. ఇంతవరకు ఏ పబ్లిషర్ కన్ను వీటి మీద పడలేదు. అందుకని సగం వాట ఇచ్చేది. సగం మాట? ఇంపాసిబుల్. మరీ అంత దురాశ పనికిరాదు. నా పేరు బైరాగండి, త్యాగి కాదు. వస్తాను. ఆగండి. ఆఖరి మాటగా చెబుతున్నాను. 4వ వంతు వాటా ఇస్తాను. అది వేణు కవిత మీద ఉన్న అభిమానం కొద్దీ. నేను వేణు మీద ఉన్న అభిమానంతో ఒప్పుకుంటున్నాను. అంతకంటే ముఖ్యం, ఈ బైరాగి మొదటి బేరంలోనే మీతో పేచి పడ్డాడమించుకోవడం ఇష్టం లేక. కలపండి.